హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో వాడపల్లి విశిష్టతలు అండ్ వాడపల్లి చుట్టూ మన చూడదగ్గ ప్రదేశాలు మొత్తం కూడా ఈ ఒక్క వీడియోలో చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మేముండే ప్లేస్ నుంచి వాడపల్లి ఎగ్జాక్ట్లీ 180 కిలోమీటర్స్ అండి. ఇది రాజమండ్రి చాలా దగ్గరలో ఉంటుంది. రాజమండ్రి 25 కిలోమీటర్స్ ఉంది. వాడపల్లి అనేది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో గోదావరి ఒడ్డున ఉన్న ప్రశాంతమైన గ్రామం. ఇది ఒక ప్రత్యేక పుణ్యక్షేత్రం అనే చెప్పాలి. తిరుపతి, ద్వారకా, తిరుమల తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన క్షేత్రం ఈ వాడపల్లి. 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలమని ఇక్కడ జనాలు నమ్ముతారు. సో ఎవరైతే 7 శనివారాలలో ఇక్కడ వ్రతం చేసుకుంటారో మనం కోరుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం. మేమున్న ప్లేస్ నుంచి మేము 11 o'clock స్టార్ట్ అయ్యాం. తుని రీచ్ అయ్యేసరికి 12 అయింది. వాడపల్లి రీచ్ అయ్యేసరికి 2:30 అయింది. వెళ్ళిన వెంటనే ఆలస్యం చేయకుండా దేవుడికి పూజకి కావాల్సిన అన్ని వస్తువులు తీసుకొని మా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసామండి. మేము ప్రదక్షిణ స్టార్ట్ చేసే టైం 2:50 అనమాట. 2:50 స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 3:30 వరకు ప్రదక్షిణలు చేసాము. 40 minutes చేసాం అనమాట. ప్రదక్షిణలు కంప్లీట్ చాలా ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి, ఎందుకంటే మేము వెళ్ళే టైంకి క్రౌడ్ కొంచెం తక్కువగానే ఉంది. ప్రదక్షిణ పూర్తయిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారికి బయటే పూజ చేసుకున్నాము. 7 ప్రదక్షిణలు చేయాలి. 7 ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రతి ప్రదక్షిణప్పుడు ఒక కాయిన్ అయితే అక్కడ హుండీలో వేయాలండి. ప్రదక్షిణలు 7 కంప్లీట్ అయిన తర్వాత వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేసుకున్నాం. ఇక్కడ దీపారాధన అయితే చేసుకున్నాం. నిజంగా చాలా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది వాడపల్లి దర్శనం అనేది. ఈ క్షేత్రంలో 7 శనివారాలు దర్శించుకొని 11 ప్రదక్షిణలు చేసిన భక్తులు కోరిన కోరికలు స్వామివారు నెరవేరుస్తారని భక్తులు విశ్వసిస్తున్నారు. కాబట్టి శనివారం రోజున భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. మా పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోయాం. 200 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము. స్వామివారిని చాలా దగ్గరగా చూడొచ్చని. సో మనకు ఫ్రీ దర్శనం 50 రూపీస్ టికెట్ కంటే 200 రూపీస్ టికెట్ అనేది మనం దేవుడిని చాలా దగ్గరగా చూడొచ్చు. ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని అంత దగ్గరగా అయితే చూడలేదు, ఎటువంటి మందిరంలో కూడా. సో స్వామివారిని చాలా దగ్గరగా దర్శించుకున్నాను. చాలా సంతోషంగా అనిపించింది. ఎర్రచందన కొయ్యలో వెలిసిన స్వయంభూ క్షేత్రం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి. మీరు ఈ గుడిని దర్శించుకున్నట్లయితే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్షేత్రం అంతా గోవిందనామాలతో మారుమ్రోగిపోతుంది. క్షేత్రం యొక్క గోపురం కూడా గోవిందనామాలతో వచ్చే ప్రజలకు అనుకూలంగా చాలా అద్భుతంగా అనిపించింది. నిజంగా ఈ క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మనసుకు తెలియని ప్రశాంతత కలిగింది. కోట్లాది మంది భక్తులు మారుమూల ప్రాంతాల నుంచి ఈ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. సో ఈ రీసెంట్ డేస్లో ఈ వాడపల్లి అనేది మోస్ట్ పాపులర్ అనే చెప్పాలి. ఎక్కడ చూసినా చాలామంది వాడపల్లి అయితే వెళ్తున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా ప్రొవైడ్ చేశారు. సో ఈ వాడపల్లి విలేజ్కి అనేది మీరు కావాలనుకుంటే ట్రైన్లో కూడా రావచ్చండి. వాడపల్లి అయితే కంపల్సరీ విజిట్ చేయండి. మీ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి. చాలా బాగుంది. మాకు అంత దర్శనం కంప్లీట్ అయ్యేకి 6 అయిపోయింది. నెక్స్ట్ మేము వేరే ప్లేస్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాం. చుట్టుపక్కల చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. తూర్పుగోదావరి డిస్టిక్ అంటే స్వయంభూ విగ్రహాలకు పెట్టిన పేరండి. ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి చాలా చోట్ల స్వయంభూ దేవాలయాలు అయితే ఉన్నాయి. చూడండి స్వామివారి యొక్క గోపురం గోవిందనామాలతో ఎంత అద్భుతంగా ఉందో. సో చూడడానికి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంది. ఈ వీడియో చూసాక మీలో ఎంతమందికి వాడపల్లి వెళ్ళాలని ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మాకు వాడపల్లి కంప్లీట్ అయిన తర్వాత మేము ర్యాలీ గ్రామంకి అయితే వెళ్తున్నాము. వాడపల్లి నుంచి జస్ట్ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ర్యాలీ అనే గ్రామం ఉంది. మనకి రాజమండ్రికి 30 కిలోమీటర్ డిస్టెన్స్ అనమాట ఈ ర్యాలీ అనే విలేజ్. మేము చాలా టైర్డ్ అయిపోయాము. మేము స్టార్ట్ అయిన టైం ర్యాలీకి ఎర్లీ మార్నింగ్ 7 o'clock అండి. ఇక్కడ వెదర్ అయితే చాలా కూల్గా అనిపిస్తుంది అండ్ చుట్టూ వాతావరణం అయితే చాలా బాగుంది. సో ర్యాలీ విలేజ్కి ఎంటర్ అయినప్పుడు ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఇలాగ ఎంట్రన్స్లో ఉంటుంది. చాలా బాగా అనిపించింది మాకు. ఇక్కడ జగన్మోహిని కేశవస్వామి దేవాలయం ఉందండి. ఇక్కడ మూల విరాట్ ముందు భాగం చెన్నకేశవ స్వామి శంఖచక్ర గదా పద్మం ధరించిన 4 చేతులున్నాయి. వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంది. అచ్చంగా జగన్మోహన్ వల్లే కళ్ళు చెదిరే అందంతో జీవకాలు ఉట్టిపడుతుంది. ఆమె సిగ ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడా సహజంగా అలరారుతుంది. స్వామి పాదాల చెంత నిత్యం జలం ఊరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది. ఇవన్నీ కూడా ఈ విశేషాలన్నీ మేము గుడి లోపల
స్వామివారిని దర్శించుకుంటే మాకు అక్కడ పంతులు గారు చూపించారు. నిజంగా అచ్చం నేను ఏదైతే చెప్పానో అదే విధంగా జగన్మోహిని చిన్నకేశవ అవతారాలు అయితే ఉన్నాయి. నిజంగా చూడదగ్గ ప్రదేశం అండి ర్యాలీ అనేది. ఎప్పుడైనా వాడపల్లి మీరు దర్శించుకోవడానికి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే కంపల్సరీ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ర్యాలీ గ్రామానికి అయితే వెళ్ళండి. నిజంగా చాలా చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అంత బాగుంది ఈ గుడి. జగన్మోహిని అవతారం గురించి మీకు చెప్పనవసరమే లేదు, మీ అందరికీ తెలుసు. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ అండి. మేము 8 మెంబర్స్ వెళ్ళాం, 160 రూపీస్. ఇక్కడ సత్యనారాయణ స్వామి గుడి కూడా ఉంది. సో చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్. మ్యాక్సిమం ఈ టెంపుల్ కవర్ చేయడానికి చూస్తాను, లోపల వీడియో తీయడానికి అవ్వదు కాబట్టి పైన ఉన్న విజువల్స్ అన్నీ మీకు చూపించడం జరుగుతుంది. 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవస్వామి వారి శాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం. ఈ విగ్రహం ఏకశాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహం యొక్క ముందు వైపు విష్ణువు కేశవస్వామి, వెనుక వైపు జగన్మోహిని రూపంలో ఉన్నాడండి. స్వామివారి విగ్రహం ఈ విధంగా ఉంటుందండి. మీకు వీడియోలో ఎలాగో చూపిస్తున్నానో అదే విధంగా లోపల ఉంటుంది. సో లోపల అయితే వీడియో అలవ్ లేదు. సో టెంపుల్ అయితే మొత్తం ఈ విధంగానే ఉంటుంది. మీకు ఇప్పుడు అద్దాల మందిరం అయితే చూపిస్తాను. ఇది అద్దాల మందిరం అండి. చూడండి ఎంత చక్కగా ఉందో. స్వామివారి గుడి పక్కన ఉంటుంది ఈ అద్దాల మందిరం అనేది. సో మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి 8:30 అయింది. 8:30కి మేము టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళాం. చూడండి కోనసీమ అందాలు ఎంత బాగున్నాయి. ఎటు చూసినా గ్రీనరీ, చక్కటి కొబ్బరి తోటలు అనమాట. ఎంత అందంగా అనిపిస్తుందో ఈ ప్లేస్ అంతా కూడా. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మేము టిఫిన్ చేసిన తర్వాత మేము నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటో తెలుసా? బిక్కవోలు వెళ్ళాము. బిక్కవోలు ఎగ్జాక్ట్లీ వాడపల్లి నుంచి 48 కిలోమీటర్స్ అండి. బిక్కవోలో మనం చూడదగ్గ ప్రదేశాలు, 1 వినాయకుడి గుడి అండి, 2 సుబ్రహ్మణ్య స్వామి గుడి. వినాయకుడి గుడి అయితే రియల్లీ చాలా బాగుందండి. మీకు వీడియోలో అయితే మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను, మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడికైతే డెఫినెట్గా మీరు విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. మనసులోని ఏ కోరికలైనా సరే అక్కడ వినాయకుడి చెవిలో చెబితే నెరవేరుతాయంటండి. చూడండి ఎంత పెద్ద వినాయకుడి విగ్రహమో. ఈ ఆలయాన్ని చాళుక్యులు అయితే నిర్మించారంటండి. ఇక్కడ వినాయకుడిని చూడగానే ఏదో తెలియని దివ్యానుభూతి కలుగుతుందండి. నిజంగా చాలా మంచి ప్రదేశం. మేము ఇంకా అక్కడే అన్న సందర్పణ భోజనం చేసి మేము ఇంటికి రిటర్న్ అయిపోయామండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.